అన్న ఒక నిమిషం అట్లే ఉన్నాడు నా ఇస్తుంది. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. ఎందుకంటే ఇక్కడ చుట్టూ 5 కిలోమీటర్లలో నీళ్ళ సమస్య, ఎక్కడ నీళ్లు బాగానే ఉంటాయి. 5 కిలోమీటర్ రజాపురం అయితేనే ఉంది, అభ్యర్థి చెరువు అయితేనే ఉంది, పాత్పూర్ చెరువు అయితేనే ఉంది, వైట్ చెరువు అయితేనే ఉంది. అన్ని చెరువులు నిండుగా ఉండాలి. కానీ ఇక్కడ గుత్తి చెరువుకి ఎందుకోసం నీళ్ళు వదిలేదో మాకే అంత చిక్కుకోకుండా ఉంది. అదేవిధంగా 15, 16 వార్డులను తగిన డ్రైనేజ్ అయితే తగిన ఎంత దురదృష్టంగా ఉంది. అక్కడ పోయి తిరగాలంటే కొంతసేపు 5 నిమిషాలు తిరగాలంటేనే మనకి ఎంతో విధంగా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ కాపురాలు చేసే పరిస్థితి ఎట్లుండాలో మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అలాంటి నాయకత్వాలు, అలాంటి నాయకులు ఇంత అభిమానంగా పరిపాలించినారు. మేము చేసినప్పుడు ఏం చేసినట్లే గుర్తుపట్టడానికి ఏం చేసినట్లు. ప్రధానంగా నీటి సమస్యనైనా ఇంకా వేరే సమస్యలు ఏమన్నా? ఇప్పుడు ఎవరు కూడా మనకేమి వాళ్ళేమి మన ఆశలు అడుగురు. మాకు తాగడానికి నీళ్ళు ఇస్తూ ఉండడానికి రోడ్లు, డ్రైనేజీలు చేసే సలహా అనే వాళ్ళు ఉన్నారు. మనం బటన్లు వస్తాం అనేది కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి తాగడానికి కుప్పని నీళ్ళైనా కావాలి కదా. నీటి సమస్యతో గుత్తి పట్టణం అంతా అల్లాడిపోతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏ ఒక్క నాయకుని కూడా గుత్తి పట్టణానికి వచ్చి ఓటు అడిగే దమ్ము ధైర్యం ఉండే నాయకుడు ఎవరైనా ఉంటే ముందుకు రమ్మని చెప్పి నేను సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ప్రజలకు ఇచ్చే హామీ? మేము ప్రజలకు ఇచ్చే మొట్టమొదటి హామీ, జయరామన్న ఎమ్మెల్యే అయిన వెంటనే చంద్రబాబు నాయుడు సార్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము మొట్టమొదటిగా గుంతకల్ నియోజకవర్గంలో గుత్తి పట్టణానికి నీళ్లు తెచ్చి నీళ్ళ దాహాన్ని తీరుస్తామని చెప్పి ఈరోజు వాల్మీకి ఓం ధర్మార్థకారేషు త్వయేషా యది నాభిచరితవ్యా నాభిచరామి ఇది ప్రతివచనం. కన్యాదాన ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ధర్మార్థకారేషు త్వయేషా ఇది నాభిచరితవ్యా. ఓం అనేన కన్యాదాన ముహూర్తకాలే సూర్యాధీనానమానాం గ్రహాణమత్యంతానుకూల్యతాఫలసిద్ధిరస్తు. తతః తతో గురుజీరకాం ద్రవందిత రాజామంత్రేణ పరస్పరం శిరసి నిక్షిపే. బయట
కన్యాదాన ఘట్టము తర్వాత సుముహూర్త కాలం జరుగుతున్నది. సుముహూర్త కాలం అంటే జీలకర్ర బెల్లము కలిపినటువంటి పదార్థాన్ని వధూవరులు ఇరువురు కూడా పరస్పరం శిరస్సు పైన పెట్టుకోవడం మన ముహూర్తాలలోన మనం చేసే వివాహాలలోన అత్యంతమైన ముఖ్యమైన ఘట్టం ఏమిటి అంటే ఈ సుముహూర్త కాలమే. జీలకర్ర బెల్లం పెట్టుకునేటువంటి ఘట్టమే అత్యంత విలువైనటువంటి సుముహూర్త కాలము. ఆ విలువైన సుముహూర్త కాలం ఇప్పుడు ఇక్కడ కూడా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవంలో జరుగుతూ ఉన్నది. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో జరుగుతున్న మాంగళ్య ధారణ చూస్తున్నటువంటి ఘట్టానికి చూస్తూ ఉన్నారు. వారి యొక్క మాంగళ్యానికి ఉన్నటువంటి సకల గండ దోషాలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని చెప్పి పెద్దలు చెప్తారు. రాజు